Next problem, if the length of the chord of the circle x square plus y square is equal to r square, comma r greater than 0, along the line y minus 2x is equal to 3 is r, then r square is equal to. So ఒక సర్కిల్ కి సంబంధించి లెంత్ ఆఫ్ కార్డ్ అనేది along the line is r, లెంత్ ఆఫ్ కార్డ్ స్మాల్ r గా ఇచ్చారు. సో r స్క్వేర్ వాల్యూ మనం కనుక్కోవాలి. ఓకే, సో లెట్ us see the solution. సో లెంత్ ఆఫ్ కార్డ్ యాక్చువల్గా ఫార్ములా ఏంటి, 2 ఇంటూ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. ఆ లెంత్ ఆఫ్ కార్డ్ ఇక్కడ ఏమి ఇచ్చారు, స్మాల్ ఆర్ అని ఇచ్చారు. స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. సో మనం స్క్వేరింగ్ చేసుకుందాం. స్క్వేరింగ్ చేస్తే ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. సో ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4తో మల్టిప్లై చేస్తే 4r స్క్వేర్ మైనస్ 4d స్క్వేర్. ఓకే, సో 4d స్క్వేర్ అనేది లెఫ్ట్ సైడ్ వస్తుంది, 4r స్క్వేర్ మైనస్ r స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3r స్క్వేర్. మనకు కావాల్సింది r స్క్వేర్ కదా. సో 3 అనేది లెఫ్ట్ సైడ్ వస్తే దేంతో ఈక్వల్గా ఉంటుంది, అది 4/3d స్క్వేర్. ఓకే, ఇక్కడ r అంటే రేడియస్, d అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ది స్ట్రైట్ లైన్. సెంటర్ నుండి స్ట్రైట్ లైన్ కొన్నటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో రేడియస్కి ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి ఉన్న రిలేషన్ ఇది. సో మనం డిస్టెన్స్ కనుక్కున్నట్లయితే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. మరి ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, సో మాడ్యులస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా. మన స్ట్రైట్ లైన్ y మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు, దీన్ని మనం జనరల్ ఫామ్లోకి, జనరల్ ఫామ్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అంటే మనం x టర్మ్ అనేది ఫస్ట్ ఉండాలి. సో మనం మైనస్తో ఇంటూ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x అవుతుంది, y అనేది మైనస్ y అవుతుంది, ఇది -3. సో లెఫ్ట్ సైడ్ వస్తే +3. సో ax ప్లస్ by ప్లస్ cలోకి మార్చుకోవాలి మనం. సో మైనస్తో మల్టిప్లై చేస్తే ఇది ప్లస్, ఇది మైనస్, ఇది కూడా మైనస్, ఇటు లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్. సో ఇది మన స్ట్రైట్ లైన్. సో ఈ లైన్ మీదకి ఈ సర్కిల్ యొక్క సెంటర్ నుండి డిస్టెన్స్ కనుక్కుంటే అదే మనకి డి వాల్యూ అవుతుంది. మరి ఈ సర్కిల్ ఎటువంటిది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇది కూడా ఆర్ స్క్వేర్ అంటే అదొక స్టాండర్డ్ ఫామ్. స్టాండర్డ్ ఫామ్ అంటే అర్థం ఏంటి, సెంటర్ 0, 0. ఓకే, అంటే 2 ఇంటూ ఎక్స్ అంటే 0, సెంటర్ అనేది 0, 0. సో మైనస్ y అంటే 0 ప్లస్ c అంటే 3 బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. a అంటే x కోఎఫిషియంట్ అంటే 2, సో a స్క్వేర్ అంటే 4, b స్క్వేర్ అంటే b అంటే y కోఎఫిషియంట్ -1 హోల్ స్క్వేర్ అంటే 1. సో ఈ మొత్తం 0 పోతే పైన 3 ఉంది, కింద √5. ఇది d వాల్యూ. సో మనకి d స్క్వేర్ అంటే స్క్వేర్ చేస్తే 9/5. సో మనకు కావాల్సిన r స్క్వేర్ వాల్యూ. Therefore r square is equal to 4d square by 3. So 4/3 into d square అంటే ఏముంది మన దగ్గర, 9/5, 3 1 3 3 జా. సో ఫైనల్గా 4 3 జా 12/5 అనేది r స్క్వేర్ వాల్యూ. సో 12/5 అంటే ఆప్షన్ డి. ఓకే, సో దట్ ఈస్ ద ఆన్సర్.